రైతు భరోసా వచ్చే ఎప్పుడు పడితే అప్పుడు పడుతుంది. ఎందుకంటే కేసీఆర్ అన్ని అప్పులలో ముంచిపోయింది, మనం డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చిండు. అయినా మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. సో రైతు భరోసా విధంగా పడుతుందని హామీ ఇస్తూ మంత్రి గారు చెప్పినారు కాబట్టి హామీ ఇస్తున్నాం. మరి అట్లనే నేత భరోసా కూడా 18,000 రూపాయలు ఒక నేత కార్మికునికి ఇస్తూ 6,000 రూపాయలు తన హెల్పర్కు అంటే సహాయకునికి కూడా 6,000 రూపాయలు ఇస్తూ ఒక్కొక్క నేత కార్మికునికి సహాయకునికి 24,000 రూపాయలు నేత భరోసా ఇస్తున్నారు. అంటే చిన్న విషయం కాదు ఇది. మరి ఈ కార్యక్రమం జరుగుతుంది కదా, బహుశా నేను అనుకుంటా మేనిఫెస్టోలో కూడా లేదు ఇది. ఈ యొక్క కార్యక్రమం కూడా మరి నేత భరోసా జరుగుతుంది. ఇది 3వ కార్యక్రమం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అట్లనే ఇంకోటి ఏంటి, నేత బీమా అంతకుముందు 5 లక్షలు ఇచ్చేది. 5 లక్షల బీమా వయసు ఎంత ఉండే, 58 ఉండే, 58 ఉండే. ఈరోజు వయోపరిమితి మనమందరం అడిగితే మరి పెద్దలు మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిర్రు. మనకు ఏదైతే మన నేత బీమా ఏదైతే ఉందో బీమా పథకాన్ని 5 లక్షల రూపాయలు, వయోపరిమితి లేదు, ఎంత ఏజ్ అన్న కానీ ఎంత వయసు కానీ మరి నేత ఏదైతే బీమా ఉన్నదో 5 లక్షల రూపాయలు. ఇంతకుముందు ఏజ్ దాటి ఎక్కువ, ఇప్పుడు ఏ వయసుతో నిమిత్తం లేకుండా 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. దానికి ప్రభుత్వం మరి మొదలుపెట్టింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇవన్నీ కూడా చిన్న విషయాలు కావు. ఆ రోజు పోరాటం చేసినాం, అనుకున్నట్టు మా ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి కార్యక్రమాలు గొప్పగా చేసుకుంటూ పోతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అన్న ఈరోజు రాష్ట్రంలోనే ఈ యాదాద్రి జిల్లాలో ఇంతకుముందు చెప్పినాం థ్రిఫ్ట్ స్కీమ్, ఒక 3వ వంతు ఇక్కడ మన యాదాద్రిలో ఉన్నారు. మరి ఆ 3వ వంతులా ఇక్కడ ఆ 3వ వంతు మంది ఇక్కడనే ఉన్నారంటే మరి అది దాని మీద ఆధారపడి బతుకున్నారు అన్న. అదే కాకుండా ఈ యొక్క పద్మశాలీలు అంటే ఏ ఒక్క కుల వృత్తులల్లా ఏదైతే మరి హ్యాండ్లూమ్స్ అంటారు, చేతి వృత్తులల్లా ఏ చేతి వృత్తుల వాళ్ళకు నేను ఒకటి చెప్తా, పద్మశ్రీ అవార్డులు చాలా తక్కువ వస్తాయి. చేతి వృత్తులు ఈ పద్మశాలీలు నేతన్నలకు 3 పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి. ఇక్కడ ఈ ప్రాంతం నుంచే, యాదాద్రి నుంచే వచ్చినాయి. చింతకింది మల్లేష్, ఆయనకు పద్మశ్రీ వచ్చింది, ఆయన పేరు మీద సినిమానే వచ్చింది. అట్లనే గజం గోవర్ధన్, గజం అంజయ్య, 3 పద్మశాలీలు. అంటే వాళ్ళు ఏ విధంగా నైపుణ్యమైన చీరలు వాళ్ళు నేస్తున్నారో మరి ఎంత. ఆ మధ్యలో ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ గారు ఒక సంవత్సరం కింద ఇక్కడికి వస్తే వాళ్ళ చీరలు చూస్తుంటే అయితే నిజంగా అబ్బురపడ్డాం, ఎంత బాగా చీరలు ఉన్నాయని. ఒక్కొక్క చీర 6 నెలలు కూడా నేసిన 6 నెలలు నేసినట్ట. అంటే అట్లాంటి పరిస్థితి చూస్తుంటే వాళ్ళు ఎంత అంటే వాళ్ళు ఒక జీవన ఆధారంగా కాకుండా ఆ నైపుణ్యాన్ని, ఆ చేతి కళ నైపుణ్యాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఆ కళను దాన్ని జీవం పోసే కార్యక్రమం చేస్తున్నారు. అట్లాంటి వృత్తిని మనం కాపాడాల్సిన అవసరం ఉన్నది. మరి పద్మశ్రీ అవార్డుతోటే మరి 3కి మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే చిన్న విషయం కాదని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి పద్మశాలి మరి ఈ కుల వృత్తులను ప్రోత్సహిస్తూ నేతన్నలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. రైతులకు సంబంధించి అనేక సమస్యలు కూడా జరుగుతున్నాయి. ఇంకొక విషయం కూడా చెప్పాలి, పోచంపల్లి అంటే ఒక దీనికే కాదు, రైతులకు కూడా ఎక్కువ వడ్లు పండిస్తారంటే ఈ పోచంపల్లిలో పండిస్తారు. ఎక్కువ వడ్లు పండేది పోచంపల్లిలే. చిన్న మండలం అయినప్పటికీ నల్లగొండ జిల్లానే అత్యధికంగా వడ్లు పండించేది కూడా ఇక్కడనే. మరి వాళ్ళకు కూడా 2 లక్షల రుణమాఫీ కూడా జరిగింది. ఎక్కడెక్కడన్నా చిన్న పొరపాట్లు ఉంటే కొన్ని ఉండొచ్చు, కానీ మరి రైతు భరోసా పడబోతుంది. నేతన్నలకు కూడా ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి చాలా సంతోషం. అట్లనే అన్న ఇంకోటి, ఇక్కడ హ్యాండ్లూమ్ పార్క్లో కూడా అక్కడ ఉన్న ల్యాండ్లో హ్యాండ్లూమ్స్ సంబంధించి వాళ్ళకు మేడం చెప్పారు, ఇప్పుడు అక్కడికి సంబంధించి చిన్న చిన్న ఎక్స్పోలు పెడుతూ, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ పెడుతూ మరి టై అండ్ డై కానీ డైయింగ్ కానీ కొన్ని చేస్తున్నామని మేడం చెప్తా ఉన్నారు. తప్పకుండా కనుముక్కల కేంద్రం ఏదైతుందో హ్యాండ్లూమ్ దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి, దాన్ని కూడా చేస్తారు అని చెప్తూ ఎంప్లాయ్మెంట్ కూడా ఈ ప్రాంత యువతకు నేతన్నలకు ఇచ్చే కార్యక్రమం కూడా కనుముక్కల మరి అక్కడ హ్యాండ్లూమ్ పార్క్లో జరుగుతుంది. అట్లనే ఇంకొక ప్రధానమైన ఈ ప్రాంత డిమాండ్ ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీ IIST ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఇన్స్టిట్యూట్, అది పోచంపల్లిలో పెట్టాలని చెప్పి మరి మేము మంత్రి గారిని సందర్భంగా కోరుతున్నాం. ఈడ పెడితే దానికి సార్థకత ఉంటుంది.
ఇక్కడ నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చేదోడు వాదోడుగా అవుతుంది. అదేగాక ఇది ప్రసిద్ధిగాంచిన ప్రాంతం, హిస్టారికల్ చరిత్రాత్మకమైన ప్రాంతం కాబట్టి కొండా లక్ష్మణ మీద మరి ఇక్కడ ఈ రామానాథ్ తీర్థ ఇన్స్టిట్యూట్ కూడా చాలా సుందరంగా ఉంటుంది. భద్రాచలం హైవే కూడా అక్కడికి వెళ్ళే పక్క పంటే పోతుంది. 100 ఎకరాల క్యాంపస్, పక్క సుందరమైన చెరువు ఉంది. ఆడ ఐఏఎస్టీ పెడితే కూడా చాలా బాగుంటుందని చెప్తూ మరి వీళ్ళకి సంబంధించిన ఇంకొక అంశం కూడా ఏంటంటే టెక్స్టైల్స్కి సంబంధించి, నేతన్నలకు సంబంధించి ఏదైతే చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కనీసం వాళ్ళ డిమాండ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు వస్త్రాలు కొనుగోలు కొన్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కనీసం 25% బట్టలు ఉత్పత్తులను ఈ యొక్క కేంద్రాలని అది సహకార సంఘాల నుంచి వీళ్ళు ఏమంటారు సహకారేతర నుంచి కూడా కొనుగోలు చేయాలని అంటుంది మేడం. చెప్పారు ఇప్పుడు కొనుగోలు జరుగుతుంది సహకార సంఘాల నుంచి. మేడం మా డిమాండ్ ఏంటంటే సహకారేతర సంఘాల నుంచి కూడా మరి ఈ చీరలు కొనుగోలు చేస్తే బాగుంటుందని వాళ్ళ కోరిక. ఎందుకంటే అప్పుడప్పుడు ఇబ్బంది పడ్డప్పుడు ప్రభుత్వం ఎంత చేసినా కూడా వాళ్ళు చేసే ఉత్పత్తులు అమ్ముడైనప్పుడే వాళ్ళు చేసిన పనికి సార్థకత ఉంటుందని చెప్తూ మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి ఈరోజు ఎప్పుడు మంత్రి వచ్చి ఇక్కడ మన మధ్యలో ఇన్ని కార్యక్రమాల మీద మాట్లాడి ఇక్కడికే మన మధ్యలోకే అట్లే యారన్ డిపో కూడా ఎందుకంటే ఇక్కడ దాదాపు 13,000 నుంచి 16,000 మంది మరి చేనేత కార్మికులు జియో ట్యాక్స్ చేసుకున్న వాళ్ళే అంతమంది. రెండు నెలల నుంచి చెప్పబడి ఈరోజు మంత్రి గారు వస్తేనే నేను ఓపెన్ చేస్తా బ్యాంక్ అని చెప్పి సహకార అర్బన్ బ్యాంక్ ఈరోజు ఓపెన్ చేయించుకున్నారు. పెద్దగా ఈరోజు మాకు ఏదో అనుకున్నాం కానీ 11 శాఖలు ఇంకా 11 శాఖలు కొత్త శాఖలు ఓపెన్ చేస్తూ 400 కోట్ల టర్నోవర్ నడుపుతున్నటువంటి ఆ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ గారికి మరి విచేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. చింకా వెంకటేశం గారికి అందరికీ చాలామంది ఉన్నారు పెద్దలు, అందరికీ పేరు పేరున పోచంపల్లిలో అంతా ప్రముఖులు అందరికి నమస్కరిస్తూ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు అన్న పోచంపల్లి అంటేనే ఒక ప్రసిద్ధిగాంచిన గ్రామం ఇది. ఈరోజు మున్సిపాలిటీగా అయింది. దీన్ని యునెస్కో విలేజ్గా కూడా డిక్లేర్ చేశారు. పోచంపల్లిని యునెస్కో వాళ్ళు ఒక హెరిటేజ్ విలేజ్గా కూడా డిక్లేర్ చేశారు. ఇది నేతన్నలకు నెలవు అంటే పోచంపల్లి. ఈ రాష్ట్రంలోనే నేతన్నలకు నెలవు అంటే ఏదంటే పట్టు వస్త్రాలకు ప్రసిద్ధిగాంచింది నేతన్న నిలవంటే ఈ పోచంపల్లి తప్పితే ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అట్లే కాకుండా భూదాన ఉద్యమం మొదలైందంటే మరి వినోబా భావే గారు వచ్చి ఇక్కడ మరి ఇక్కడి నుంచే భూదాన ఉద్యమం వేదిరే రామచంద్రారెడ్డి గారు తనకున్న భూమిలో నుంచి 100 ఎకరాల భూమి ఇచ్చి ఇక్కడి నుంచే భూదాన ఉద్యమం కూడా మొదలైంది. మొన్ననే ఈ మధ్యనే ఒక 15 రోజుల కింద ఇక్కడ భూదాన ఉద్యమ వజ్రోత్సవాల కార్యక్రమం కూడా చేసుకున్నామన్నా. సో అట్లాంటి గొప్ప ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి అని చెప్తా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ ప్రాంతం నుంచి ఇక్కడ ఈ వేదిక మీద నుంచే 2018 వెంకటేష్ 2018లో గుర్తుందా? 2018 మనం ఈడ ధర్నా ఈ వేదిక మీదనే ధర్నా చేసినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాడు నేతన్నలు ఇబ్బందులు పడుతుర్రు, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుర్రు, వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఇక్కడ మరి పెద్ద ధర్నా కూడా చేసినాం. అనేక సందర్భాలలో ధర్నాలు చేసినాం, అనేక సందర్భాలలో నేతన్నల తరఫున మాట్లాడినాం, పోరాటాలు చేసినాం. కానీ వాళ్ళకు వచ్చింది ఏమీ లేదు. నేతన్నల సమస్యలు అట్లనే ఉన్నాయి అన్న. ఒకటి చెప్పాలి మీకు, నేతన్నలది ఇబ్బంది బాధ ఏంటంటే వాళ్ళకు వృత్తి సరిగ్గా నడవాలంటే వాళ్ళ టెక్స్టైల్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ కొనుగోలు కావాలి అన్న. వేరే వృత్తుల వాళ్ళకు అర్ధెకరమో 10 గుంటలో అర్ధెకరమో ఎకరమో 5 ఎకరాలో 10 ఎకరాల భూమి ఉంటుంది. నేతన్నలకు ఒక గంటెడు భూమి కూడా ఉండదు. ఎట్లాంటి ఇంకో ఆధారమే ఉండదు వీళ్ళకు. ఒక మగ్గాన్ని నమ్ముకున్నారు తప్పితే ఇంకోటి లేదు. ఆ మగ్గాన్ని నమ్ముకున్న వాళ్ళకు మరి వాళ్ళు చేసిన ఉత్పత్తులు అమ్ముడు పోకపోతే వాళ్ళు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఉంది, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. అట్లాంటి ఇబ్బందులు పడ్డ ఈ నేతన్నల కోసము నాడు కాంగ్రెస్ హయాంలో నాకు గుర్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు
ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో వచ్చినప్పుడు రుణమాఫీ మొదటిసారిగా కాంగ్రెస్ హయాంలో రుణమాఫీ జరిగింది తప్పితే మధ్య వచ్చిన ప్రభుత్వాలు ఏమి కూడా చేయలేదు. నేతన్నలకు రుణమాఫీ జరిగింది. దాదాపు 300 కోట్ల ఆర్థిక సహాయం ఆ రోజు జరిగింది. దాదాపు 2004-05లో జరిగిందంటే ఆ రోజు 300 కోట్లు అంటే ఈరోజు 3000 కోట్లతోటి సమానమని ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అట్లాంటి కాంగ్రెస్ హయాంలో జరిగిన కార్యక్రమం ఈరోజు మళ్ళా ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు మళ్ళా నేతన్నలకు అన్ని మేళ్ళు, అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం అని కూడా చెప్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మీకు చెప్పాలి, మొదటిగా ప్రభుత్వం వస్తూనే థ్రిఫ్ట్ స్కీమ్ కింద అంతకుముందు తీసుకుర్రు ప్రభుత్వం, థ్రిఫ్ట్ స్కీమ్ కింద ఇయ్యలే. 2-3 ఏళ్ళు అయింది. మనం వస్తూనే 270 కోట్ల థ్రిఫ్ట్ స్కీమ్ కింద, పొదుపు కింద 270 కోట్లు ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఒక్క యాదాద్రి భువనగిరిలే 90 కోట్లు ఇక్కడనే ఇచ్చిండ్రు. అందులో అంటే 1/3 ఇక్కడికి వెళ్ళి ఇచ్చిండ్రు. 3వ వంతు ఇక్కడికి వెళ్ళి ఇచ్చారంటే రాష్ట్రం మొత్తంలో 270 కోట్లు ఇస్తే ఇక్కడనే 3వ వంతు 90 కోట్లు ఇచ్చారంటే ఏ విధంగా చేనేతలు, నేతన్నలు ఎంతమంది ఈ వృత్తి మీద బతుకుతున్నారో దాని నుంచి అది ఒక ఉదాహరణ. దాంతో మనందరికీ అర్థమవుతుందని మంత్రి గారికి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆ థ్రిఫ్ట్ స్కీమ్ 90 crores ఇక్కడికి వెళ్ళి వచ్చింది. మరి ఆ తర్వాత అదే కాకుండా మనకు సంబంధించిన అనేక సమస్యల మీద మేమందరం కూడా సార్ని కలిసినాం, మంత్రి గారిని కలిసినాం, ముఖ్యమంత్రి గారిని పదే కలిసినాం, మాట్లాడినాం. అన్న ఆ రోజు చేసినాం, మళ్ళీ మన ప్రజాపాలన కావాలి, మీరే చేయాలి తప్ప ఇంకెవరు చేయరంటే థ్రిఫ్ట్ స్కీమ్ జరిగింది. ఆ తర్వాత రుణమాఫీ మీద కూడా మాట్లాడినాము, అడిగినాం. ఈరోజు రుణమాఫీ కూడా ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు, మరి మేడం గారు కూడా చెప్పినారు, రుణమాఫీ కూడా ఒప్పుకున్నారు. ఆనాడు చేసినాము, మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ మళ్ళీ ఇప్పుడే అవుతుంది. రుణమాఫీ మొదలు పెట్టిన విధి విధానాలు కూడా మొదలైనాయి. 1-2 నెలల రుణమాఫీ, ప్రతి నేతలకు ₹1,00,000 రుణమాఫీ జరగబోతుందని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మేము ఆ రోజు చెప్పినాం ఇవి జరుగుతున్నాయి. మేము ఒక సాధారణ రాజకీయ నాయకునిగా ఉన్నప్పటికీ ఈరోజు ఎమ్మెల్యే గెలిస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నట్టు చెప్పినాం, కాంగ్రెస్ వస్తే ఇవన్నీ జరుగుతాయి. ఈరోజు జరుగుతున్నాయి. నిజంగా మాకు కూడా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు రుణమాఫీ అయింది, థ్రిఫ్ట్ స్కీమ్ అవుతుంది, థ్రిఫ్ట్ స్కీమ్ అయ్యిందని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఇంకా వేరే కార్యక్రమాలు ఏమైనాయి, రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం లాగా ఒక్కటి మీకు క్లారిఫై చేయాలి. మా రైతన్నలు కూడా ఉన్నారు. రైతులకు సంబంధించి రైతు భరోసా టెక్నికల్ డిఫెక్ట్ వల్ల పోచంపల్లి మండలంలో రైతు భరోసా పడలేదు. ఆ రైతు భరోసా మీద మంత్రి గారిని కలవడం జరిగింది. అసెంబ్లీ జరుగుతున్నప్పుడే సెక్రటరీ గారిని పిలిపించిండ్రు, మాట్లాడి ఇది ఇమీడియట్లీ